మురారి ప్రేమే నీకు మంచిది. తనని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. నీ కూతుళ్లలో ఒకదాని పెళ్ళైన విధవరాలిగా ఇంకో దాని పెళ్లి కాని విధవరాలుగా ఇంట్లో కూర్చోబెడతాను. 4 ముద్దలు తినండి. ఎన్నైనా చెప్పే, నువ్వు చేస్తుంది తప్పు. పెద్దవాళ్ళ మాటలు వినడం తప్ప? మీ అమ్మమ్మ కరెక్ట్ కాదే. తన పగ కోపం అవన్నీ మంచివి కావు. చూడు, నష్టం 2 వైపులా జరిగినప్పుడు పగ మాత్రం ఒకవైపే ఎందుకుండాలి? రాజీ పడొచ్చు కదా. కలలో కూడా అమ్మమ్మ ఆ పని చేయదు. ఆవిడంటే పెద్ద ఆవిడ. నీకేమైంది? నువ్వు మారొచ్చు కదా. ఒక మనిషిని చంపే స్థాయికి వెళ్ళావంటే నువ్వు చదువుకునేం ప్రయోజనం? ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకో. ఈ పగలు ప్రతీకారాలు మాని. మురారిని క్షమించమని అడుగు. చెప్పు, నేను చెప్పినట్టు చేస్తావా? ఏంటి, మనశ్శాంతిగా ప్రశాంతంగా బతకడం నీకిష్టం లేదా? చెప్పు సత్య. ఒక ఆడపిల్లగా బ్రతుకుతావా, హంతకురాలుగా మారతావా? చెప్పు, ఏ నిర్ణయం తీసుకుంటున్నావు? నిర్ణయం నా చేతుల్లో లేదు. అన్ని తానై పెంచిన మా అమ్మమ్మే నా సర్వస్వం. తనేం చెప్తే అదే చెయ్యాలి. తప్పదు. చంపమన్నా చంపాలి, చావమన్నా చావాలి. మురారిని చంపాలనుకోవడం అందరి దృష్టిలో తప్పు కావచ్చు, కానీ మా అమ్మమ్మ కోసం నేను చేస్తున్న మంచి పని. అమ్మమ్మ సంతోషం కోసం ఏమైనా చేస్తాను, అంతే. ఏం చేయలేనే. ఇంతకు మించి నా వల్ల ఏమీ కాదు. ఎందుకే ఆత్మవంచన చేసుకుంటావు? నిజం చెప్పు, నీకు మురారి అంటే ప్రేమ లేదా? తనపై నీకు ప్రేమ ఉంది కాబట్టే విషం పెట్టాక విలువెల్లాడావు. బ్రతికొస్తే ఆనందపడ్డావు. క్షమాపణ అడగాలని తాపత్రయపడ్డావు. నువ్వు మురారిని ప్రేమిస్తున్నావే, అందుకే ఇప్పుడు కూడా ఏడుస్తున్నావు. లేదు లేదు, మా అమ్మమ్మ కన్నా నాకెవరూ ఎక్కువ కాదు. కానీ నీకు నీకన్నా మురారి ఎక్కువ. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఒప్పుకోవడానికి నీకు ఆహం అడ్డొస్తోంది. దాన్ని తొలగించుకుంటే నీకు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. అంటే మా కోసం బ్రతికిన మా అమ్మమ్మని వదిలేయమంటావా? అవన్నీ ఏకాకిం చేయమంటావా? లేదు సత్య, మార్చమంటున్నాను. అది చేతకాకపోతే మురారితో ఎటన్నా దూరంగా వెళ్ళిపోమంటున్నాను. ప్రశాంతంగా బ్రతకమంటున్నాను. చంపడం చావడం కాదు సత్య, బ్రతకడం కావాలి. బ్రతుకు, మురారితో కలిసి బ్రతుకు. పగని తుడిచే, ప్రేమని నింపుకో.
ఆలోచించు. ఇది నీ జీవితం. హలో, ఎలా ఉన్నారమ్మా? నేను బానే ఉన్నానాయమ్మా. అక్కడ మీరేమీ ఇబ్బంది పట్టం లేదు కదా? నేను భోగ భాగ్యాలతో సుఖపడ్డానికి ఇక్కడికి రాలేదు. విషయం ఏంటో చెప్పు. ఎందుకు ఫోన్ చేశావు? ఎల్లుండి మీ అమ్మగారి 10వ రోజు కర్మమ్మా. అదే రోజు మీ నాన్నగారు చనిపోయిన రోజు కూడా. ఆడపిల్లవైనా మగపిల్లాడివైనా వాళ్ళ సంతానం నువ్వు ఒక్కదానివే కదమ్మా. వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలంటే కర్మకాండ చేయకపోయినా కనీసం నువ్వొచ్చి వాళ్ళ ఫోటోలకు దండ వేసి ఓ 10 మందికి అన్నదానం చేస్తే బావుంటుందమ్మా. ఆ అమ్మా నాన్నలకు ఆత్మశాంతి కలగాలంటే చెయ్యాల్సింది అన్నదానం కాదాయమ్మా, రక్త తర్పణం. నాన్నను చంపిన వారిని, అమ్మ చావుకి కారణమైన వాళ్లను చంపి వాళ్ళ రక్తంతో అమ్మా నాన్నల ఫోటోలకు అభిషేకం చేయిస్తాను. అదే వాళ్లకు నేనిచ్చే ఘన నివాళి. ఇక్కడ నేను ఆ పనిలోనే ఉన్నాను. నా గురించి నువ్వేం దిగులు పడకు. ఫోన్ పెట్టే. ఈ అమ్మాయి ఇంకా మేలుకునే ఉందేంటి? ఏం చేస్తుంది? ఓహో, బాత్రూంలో ఉన్నట్టుంది. నా కోడలు ఫోటో ఉందేంటి? పైగా అమ్మ అని వస్తుంది. అంటే రాత్రి నా మనోరాలా?
వచ్చినా సరే నా మాట వినండమ్మా. మీ వాళ్ళ గురించి మీకు అనవసరంగా చెప్పానేమో. ఇప్పుడు ఆ విషయం ఎందుకు? మీ అమ్మగారిని బ్రతికించుకుంటారని చెప్పాను, కానీ మీరేమో వారిని అంతం చేస్తారని ఆవేశంగా అంటున్నారు. వాళ్ళు మీ నాన్నగారినే చంపారు. మీలాంటి ఆడపిల్లను క్షేమంగా వదులుతారా? వద్దమ్మా, నా మాట విని వెనక్కి రండి. ప్రాణాలుంటే చాలు. ప్రాణాలుంటే ఏం చేసుకోవాలాయమ్మా? ఎవరికోసం బతకాలి నేను? నా అన్న లేడు, అమ్మ లేదు. నా ప్రాణం ఉంటే ఏం ఉపయోగం? అందుకని ఆత్మహత్యతో సమానమైన పని చేస్తారమ్మా? అవును, నా తల్లిదండ్రులను చంపిన వాళ్ళని చంపేస్తాను. అదే నా ప్రాణాలకున్న విలువ. వద్దమ్మా, అనవసరంగా జీవితాన్ని పాడు చేసుకోకు. నా మాట విను. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయమ్మా. వదలను. ఎప్పుడో జరగడం కాదు, జరిగిందే మళ్ళీ జరుగుతుంది ఇక్కడ. మా అమ్మ నాన్నల్లాగే మరో జంటని విడదీయాలని ఈ రెండు కుటుంబాలు చూస్తున్నాయి. అందుకే వాళ్ళ అంతు నేను చూస్తాను. అది కాదమ్మా. నువ్వేం చెప్పినా నేను వినను. ఈ విషయం కోసమైతే ఇంకోసారి ఫోన్ చేయకు. ఏ విషయమైనా సరే మా అమ్మ ఫోన్తో అస్సలు చేయకు. నీ ఫోన్తో చేయి. బాయ్. ఎప్పుడైతే కొడుకు తన ప్రేమను ఓ అమ్మాయికి పంచి ఆమె కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయాడో అప్పట్నుంచి ఆ పెద్దాయనికి ఆయనపై ప్రేమ పోయింది, ఇష్టం చచ్చిపోయింది. వాళ్ళను పట్టించుకోవడం మానేశారు. ఈ గదిని కూడా వదిలేశారు. ముందు ఈ ముసలో నుంచి మొదలు పెట్టాలి. పర్వాలేదు, చాలా రోజుల తర్వాత కలిసారు కదా, ఫ్రెండ్స్ ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకోండి. నేను హాల్లో పడుకుంటాను. గుడ్ నైట్. థ్యాంక్స్ అక్క, అర్థం చేసుకున్నందుకు. ఇంకేంటే విషయాలు? ఏంట్రా నిద్ర పట్టట్లేదా? నల్లులు కొడుతున్నారా? మరి నన్ను కొట్టట్లేదే? నీ వైపు లేవేమో, నా వైపు ఉన్నాయి. అయితే ఇటు వచ్చి పడుకోరా. రా. వదిలేరా. ఎక్కడికి రా? నోరెండిపోయింది, నీళ్ళ దాకా వస్తాను. ఇది ఇక్కడ పడుకుందంటే ఫ్యాన్ వేసుకుని పడుకోవచ్చుగా. ఫ్యాన్ చెడిపోయిందా?
ఎంతైనా మా తమ్ముడి ప్రాణాలు కాపాడింది. దీనికి ఏదో ఒకటి చెయ్యాలి. ఛ, ఇలా కాదు. ఇలా ఎంతసేపు? దీనికి మెలకు వస్తే మనం చీప్ అయిపోతాం. ఏం చేద్దాం? ఇప్పుడు హాయిగా బొజ్జు. దోమలో ఈగలో ఏమీ రావు. రేయ్, తప్పు వద్దు. ఈ పిల్లకి పడుకోవడం చేత కావట్లేదే. వదలవే, నిన్నే వస్తాయి. వదలవే, వదలవే, వదులు. అబ్బా, మావాడు మీ చెల్లి చూస్తే బాగోదు. నా మాట విను. వదలవే. దీనికి ఇలా దొరికానంటే ఉడుములా పట్టేసుకుంది. ఇప్పుడు అలా దీంతో పెట్టుకోకూడదు. దీని ఏసాలో మగరి సరి మగరి మగరి ఏంట్రా ఈ కర్మ? రాత్రి నా రక్తమా? నా మనవరాలు నా ఇంట్లోనే పరాయి పిల్లలా తిరుగుతుందా? ఈ ఇంటి హక్కుదారు అలా దొంగచాటుగా రావాల్సిన కర్మేం పట్టిందిరా? అసలు నువ్వు కోడలు రాకుండా నా మనవరాలు పంపారేంట్రా మీరు? మీరేమయ్యారు? మీరు అసలు ఎక్కడున్నారా?